ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, జూలై 8 మంగళవారం. నేటి మన ధ్యాన లేఖనం దినవృత్తాంతములు మొదటి గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం. చూడుము, మేము నీకు ఎముకనంటిన వారము, రక్త సంబంధులం. వ్యాఖ్యానాంశం: ఆయన రారాజు మన రాజు. వ్యాఖ్యానాంశం: ఆయన రారాజు మన రాజు. వ్యాఖ్యానం: ఇశ్రాయేలీయులు ఈ ప్రకారం రాజైన దావీదుతో సమీప బంధుత్వాన్ని సూచించే భాషను వినియోగించినట్లయితే, క్రీస్తును నమ్మిన వారు క్రీస్తు విషయమై ఏమి చెప్పదగినది? రక్త సంబంధమును బట్టి వీరిట్లో పలికారు. జాతీయ బంధుత్వమును బట్టి ఇట్టి సుభాష పుట్టింది. క్రీస్తు వారైతేనో దీనికి మించి చెప్పగలరు. క్రీస్తు భక్తులు వారికి కలిగిన నిత్య నిరీక్షణ సంబంధంగా క్రీస్తుతో ఏకాత్మ ఐరి అని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం చెబుతోంది. వారు ఏకమై ఉంటే దూరము అనే మాట అపజయమొందినది కదా. క్రీస్తు వారు క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నారు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 29, 30, 31 వచనాలు చూడండి. అవును, ఆంగ్లేయ కొత్త నిబంధన ఇచ్చట చెప్పినది ఏమిటంటే, మనము ఆయన శరీరము యొక్కయు, ఆయన మాంసము యొక్కయు, ఆయన ఎముకల యొక్కయు అవయవములై ఉన్నాము అని. ఆది కాండము 2వ అధ్యాయం 23వ వచనంలో ఆదాము తన భార్య విషయం పలికిన మాటలే క్రీస్తును నమ్మిన మమ్మును అన్వయించి ఉన్నాయి. స్తోత్రం. దావీదుతో ఏకీభవించిన వారు ఆ ఏకీకరణం వలన ఆయనను తమ రాజుగా పట్టాభిషేకం చేయించారు. అలాగే భక్తుడా, అమ్మా, క్రీస్తుతో మీరు లీనమైనందున మీరు కూడా ఆత్మీయంగా ఆయనను మీ రాజుగా చేసుకోండి. నేడే మీకిట్లు జరుగునుగాక. అనగా సమస్తంలో కొలసయ్యులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం చెప్పుచున్నట్లు క్రీస్తుకే ప్రాముఖ్యత కలుగజేయండి. సహోదరుడు సైలస్ ఫాక్స్. శుభములతో వందనాలు.